దాని తర్వాత చూడముచ్చటి బిల్లు, మన రేవంత్ అన్నకు చాలా దగ్గరైన బిల్లు, లొల్లి లొల్లి చేస్తాడు ఇక తెలంగాణ గల్లీల డీలిమిటేషన్ బిల్లు. దీనికి సింపుల్ మెజారిటీ కావాలనే రేవంత్ అన్న, పెద్ద మెజారిటీ కూడా అవసరం లేదు దీనికి, సింపుల్ మెజారిటీ కావాలి. దీనికి 2/3 మెజారిటీ అసలే అవసరం లేదు. ఈ డీలిమిటేషన్ అని అంటే మనం బౌండరీలు మళ్ళీ రీడ్రా చేస్తాం. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితులల్లో ఏదైతే రేవంత్ రెడ్డి అండ్ భారతీయ జనతా పార్టీ కెమిస్ట్రీ నడుస్తుందో, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదో మైకు ముంగట కొంచెము గొప్ప మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప, నా ఆట చూడు నా పాట చూడు అని చెప్పి ఒక ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది తప్ప యాక్చువల్గా మాత్రము ఒక అడ్డంకి మాత్రం పెట్టాడు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇది రాజ్యసభలో కూడా పాస్ అయిపోతుంది, మహాదేవుడు పేరు వచ్చిన తర్వాత నేను చెప్తున్నా. సో దీని మీద పెద్ద కాంట్రవర్సీ లేదు, ఇది స్మూత్గా అయిపోతుంది.